శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండం 18వ సర్గం. హనుమంతుడు పొలతో నిండిన వృక్షాలు గల ఆ వనమనందంతటిను గాలించుచు సీతాదేవిని గుర్తించినంతలో వేకుజామయ్యింది. వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారు అయినటువంటి బ్రహ్మరాక్షసులు ఆ వేకుజామున కావించుచున్న వేద ఘోషలను హనుమంతుడు వింటున్నాడు. పిమ్మట వినసొంపైనటువంటి మంగళకరమైన చతుర్వాధ్య ధనులచే దీర్ఘబాహువు మహాబలము కలిగినటువంటి దశకంఠుడు అతని అనుచరులు మేల్కొన్నారు. ప్రతాపశాలి అయినటువంటి రావణాసురుడు సకాలంలో మేల్కొన్నాడు. చెదిరిన హారాలతోనూ జారిపోవచ్చున్న వస్త్రాలను సర్దుకున్నాడు. సీతాదేవి అతని స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నది. సీతాదేవిపై మొరలుకొని ఉన్నటువంటి అతను ఇంకా కామ వికారాలు చెలరేగాయి. మదోన్మతుడైనటువంటి రావణాసురుడు తన కామాతిరేకమును అణుచుకోలేక సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుతున్నాడు. పిమ్మట వివిధములకు పొలములతోడను పూలతోనూ శోభిల్లుతున్నటువంటి వృక్షాలు కలిగినటువంటి అశోకవనంలోనికి ప్రవేశించాడు. ఆ అశోకవనం సరస్సులతో నిండి ఉన్నది. నానావిధ పుష్పములచే శోభిల్లుతున్నది. నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకలారావాలతో అద్భుతావహమై చిత్రవిచిత్రంగా ఉన్నది. చక్కని చూపులు గల వివిధములకు క్రీడామృగాలతో అలరారుతున్నది. అనేక విధాలైనటువంటి మృగముల గుంపులతో విలసిల్లుతూ ఉన్నది. ఆయా వృక్షాల నుండి రాలిన ఫలాలతో నేలంతా నిండి ఉన్నది. అందరి చెట్లు దట్టంగా ఉన్నాయి. దేవకన్యలు గంధర్వకంతలు దేవేంద్రుని అనుసరించినట్లుగా పులస్త్య వంశజుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి వందల కొలది అంగనలు అనుగమించారు. కొందరు యువతులు బంగారు కరదీపికలను, మరికొందరు విసనకర్రలను, వింజామలను చేబూని అతన్ని సేవిస్తూ ఉన్నారు. కొందరు బంగారు పూర్ణకుంభములతో ముందు నడుస్తూ ఉన్నారు. మరికొందరు ఖడ్గాల్ని గ్రహించి అతని వెనక నడుస్తూ ఉన్నారు. మరొక నిరజాన మధ్యమతో నిండినటువంటి రత్న ఖచ్చిత పాత్రను కుడిచేత పట్టుకుని రావణుని పక్కగా నడుస్తూ ఉన్నది. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండమగల గొడుగును పట్టుకుని అతని వెంట నడుస్తూ ఉన్నది. రావణుని యొక్క అనంగసతులు నిద్రమత్తులో మూతలు పడుతున్న కన్నులు కలవారై మెరుపు తీగలు మేఘముల వలె వీరుడైనటువంటి తమ పతిని అనుసరిస్తూ ఉన్నారు. రావణుని ప్రేసతులు మధిర ఆలోచనలు కలిగినటువంటి ఆ తరుణీమణుల యొక్క హారాలు కేయూరాలు తమ తమ స్థానాల నుంచి తొలగి ఉన్నాయి. వారి ముఖాలపై స్వేద బిందువులు కనపడుతూ ఉన్నాయి. వారికి పతి అయినటువంటి మహాబలుడు రావణాసురుడు కామవశుడు అగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తెల్లిన నడకలతో తిన్నగా వచ్చాడు. ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డాణపు సవ్వడులు, అందెల రవళలు వాయుసూనుడు విన్నాడు. సుగంధ తైలముతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుస్తూ ఉంటే అంతటా వ్యాపించిన వెలుగులో రావణాసురుడు తేజరిల్లుతున్నాడు. అతనిలో కామము, గర్వము, మదము పెచ్చు పెరిగి ఉన్నాయి. అతని విశాల నేత్రాలు కుటిలములై ఎర్రబారున్నాయి. ధనుస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మధునిలాగా ఉన్నాడు. ఆకులతో నిండినటువంటి కొమ్మలపై ఒదిగి ఉన్నటువంటి హనుమ అతన్ని పరికించి చూస్తూ ఉన్నాడు. నలుదిశలా పరికించుచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నులైనటువంటి రావణుని ప్రియపత్నులను కూడా చూశాడు. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణాసురుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండినటువంటి ఆ ప్రమదావనంలోనికి ప్రవేశించాడు. మదించి ఉన్నవాడు, విచిత్రమైన ఆభరణాలను ధరించున్నవాడు, గర్వంతో చెవులను రిక్కించి ఉన్నవాడు, మహాబలశాలి అయినటువంటి విశ్వవసుని పుత్రుడు అయిన రావణాసురుణ్ణి హనుమంతుడు చూశాడు. అతడు తారలచే చంద్రుని వల్ల నారీమణులచే పరివృతమై ఉన్నాడు. అట్టి తేజాశాలిని మహాపరాక్రమైనటువంటి హనుమంతుడు చూశాడు. మహాబాహు అయినటువంటి రావణాసురుడు లంకాపురమునందలి మహాప్రాసాదమును శయనించి ఉండగా ఇంతకుముందే చూశాను. అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెం కిందికి దిగాడు. మహాతేజస్శాలి అయినటువంటి హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వాని వలె అతని చేష్టలు గమనించుటకై ఆకుల చాటును ఒదిగి ఉన్నాడు.
నల్లని కురులు కలదియు చక్కని కటి ప్రదేశం కలిగినటువంటి వక్షస్థలాన్ని అనువుగా సర్దుకొని కూర్చున్న నేత్ర సౌందర్యం కలిగినటువంటి సీతాదేవిని చూడదలిచిన వాడై రావణాసురుడు ఆమెను సమీపించాడు. స్వస్తి.